ట్యాపింగ్ కేసుని ఎలా చూస్తా ఉన్నారు? మీ ఫోన్ కూడా ట్యాప్ అయిందని పోలీసులు కాల్ చేసిరని సమాచారం వస్తా ఉంది. ఎలా ఉంది అసలు? మీ ఫోన్ ట్యాప్ చేయడానికి గల కారణాలు ఏంటి? ఇక్కడ ముందుగా ఏంటంటే ఈటల రాజేందర్ గారు హుజరాబాద్ ఎన్నికల్లో మేము ఈటల రాజేందర్ గారితో చాలా కీలకంగా పనిచేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా మరి మాకు ఇక్కడ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ రావడం జరిగింది. మీ పేరు ఏంటి అని అడగడం జరిగింది. మీరు ఎలా ఎందుకు మీ ఫోన్ ట్యాప్ అయిందంటే మాకేం తెలుస్తుందండి, మీరే చెప్పాలంటే సరే ఈ రోజు మీరు ఒకసారి రండి, వాగ్మూలం ఇవ్వండి, వచ్చి వెళ్ళండి, మీ ఫోన్ కూడా చాలా సందర్భాలు ట్యాప్ అయిందని చెప్పడం జరిగింది. హుజరాబాద్ ఎన్నికల్లో కేసీఆర్ చేసినటువంటి అరాచకాలు ఎన్నెన్నో ఉన్నాయి. సో ఏంటంటే ముఖ్యంగా ఈటల రాజేందర్ గారు ప్రతి స్టెప్ ఏ విధంగా ఉంది, ఎందుకంటే రాష్ట్రం మొత్తం కూడా ఏ విధంగా చూసేది ఎన్నికలు, హుజరాబాద్ ఎన్నికలు అంటే కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ గారు అనే ఎన్నికలు చూసింది కాబట్టి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈటల గారి ప్రతి ఒక్క స్టెప్ని వారు మాట్లాడుతున్న ఫోన్ ట్యాపింగ్ ద్వారా డ్రైవర్లని కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి డ్రైవర్ల స్టెప్స్ కూడా డ్రైవర్లు ఏ విధంగా ఎక్కడ పోతున్నారు, ఏంది నెక్స్ట్ వాళ్ళ చర్య అని చెప్పి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడము, అనుచరుల ఫోన్లు ట్యాప్ చేయడము, ముఖ్యంగా మహిళలను చూడకుండా కూడా జమునమ్మ ఈటల సార్ వాళ్ళ మిస్సెస్ అయినటువంటి భార్య జమునమ్మ గారిది కూడా ఫోన్ ట్యాప్ చేశారంటే ఎంత ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తారో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిజంగా ఈటల జమునమ్మ గారు తెలంగాణ ఉద్యమంలో ఎన్నో విషయాలలో ఆమె మనకు సహకరించింది ఉద్యమానికి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కోడ్లు గుడ్లు అమ్ముకొని అట్లాంటి పైసలు కూడా ఉద్యమానికి ఇచ్చినటువంటి వ్యక్తి ఈటల జమున గారు. ఇదే ఉద్యమకారులు జైల్లో పడితే ఆమెకి బెయిల్ కోసం డబ్బులు ఇచ్చినటువంటి ఈటల జమునమ్మ గారు ఎంతో మందికి ఉద్యమంలో అన్నం పెట్టింది. ఎంతో మందికి ఉద్యమంలో జైల్లో పడితేటువంటి మురుకులు సెకినాలు చేసి వాళ్ళు పలకరేయడానికి వచ్చినటువంటి వ్యక్తి ఫోన్ కూడా ట్యాప్ చేసినటువంటి ఎంత సిగ్గుచ్చేటో కేసీఆర్ ఒక్కసారి ఆలోచించుకోవాలి. నిజంగా ఇది ఒక ప్రజాస్వామ్య దుర్వినియోగం చేసేయడానికి పెద్ద పెద్ద కూనిగా చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఎలా అనుకుంటున్నారంటే ఫోన్ ట్యాపింగ్ అంటే ఏముంది, ఒక 3 సంవత్సరాల శిక్ష పడుతుంది, 2 కోట్లు కడితే అయిపోతుంది అని అనుకుంటున్నట్టున్నారు. కానీ ఇది చాలా పెద్ద కేసుగా పరిగణించి తీసుకోవాలి. ఎందుకంటే ఒక్క వ్యక్తిది కాదు, దాదాపు 40,000 ఫోన్ ట్యాపింగ్ జరిగినాయంటే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఈటల రాజేందర్ గెలవకుండా చేయాలని ఒక చర్య దాదాపు 6,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. 600 కోట్లు కలిగి ఓటు రూపంలో పంచడం జరిగింది. దాదాపు మిగతా 4,000 కోట్లు దాదాపు ఏమంటారు రోజు తిండి తికానా మీటింగ్లు అవి ఇవి అని చెప్పి ప్రజలకు పంచుకుంటూ 6 నెలల ఎన్నికల్లో అలా డబ్బును వృధా చేయడం జరిగింది. 2,000 కోట్లు పనులు చేస్తున్నామని అంటే కమలాపూర్ నుంచి వీణవంక పోతున్నా, లేకపోతే వీణవంక నుంచి ఇంకో మండలానికి పోతున్నా, ఈటల గారితో ఎవరెవరైతే నాయకులు మాట్లాడుతారో ఇవాళ మన పక్కన ఉంటున్న వాళ్ళు రేపు పొద్దున వారు ఉండకపోయేది. ఎందుకంటే వాళ్ళకి ఒకరు ఏ విధంగా చేసినటువంటి ఎన్నికల్లో కేసీఆర్ ఫస్ట్ నీకు పదవి ఇస్తామని చెప్పేవాడు, ఆ పదవి ఇస్తామని లొంగనోనికి డబ్బులు ఇచ్చేవాడు, డబ్బులు కూడా లొంగనోనికి పదవి డబ్బులు అనేవాడు. ఆ 3 లొంగనోనికి ఫోన్ ట్యాపింగ్ ద్వారా ట్యాప్ చేసినటువంటి విషయాలను విని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని లొంగ తీసుకునేవాడు. అట్లా ఈటల రాజేందర్ పక్కన ఎలక్షన్లో ఎవరు ఉండకుండా చేయాలని చెప్పేసి అటు హుజరాబాద్ ఎన్నికల్లో, గజ్వేల్ ఎన్నికల్లో, మరి మొన్న జరుగుతున్నటువంటి మేడ్చల్ మల్కాజిగిరి ఎన్నికల్లో కూడా ఆ విధంగా చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. బెదిరింపు కాల్స్ ఎప్పుడు రాలేదు, కానీ అక్కడి నుంచి నాయకుల నుంచి మాత్రం నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో, పని చేయొద్దు అని చెప్పేసి మాత్రము గతంలో ఉన్నటువంటి వ్యక్తులు మాకు హెచ్చరించడం జరిగింది. ఫోన్ ద్వారా చెప్పి మాట్లాడడం జరిగింది తప్ప నువ్వు పని చేయొద్దు, అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి మాజీ కార్పొరేటర్లు, హైదరాబాద్ కార్పొరేటర్లు, గతంలో ఉన్నటువంటి మేయర్లు వాళ్ళందరి ద్వారా కూడా మాకు ఫోన్ వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి మాత్రం హెచ్చరించడం జరిగింది.